గత ఏడాది జూన్ 5న వారం రోజులు పరిశోధనల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి అనూహ్యంగా అక్కడ చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్, ఆమె సంచారకుడు బూచ్ విల్మోర్లు 9 నెలల అనంతరం తిరిగి భూమిపైకి చేరుకున్నారు. వీరిద్దరూ వ్యోమగాములు భూమికి తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ సంయుక్తంగా క్రూ 10 మిషన్ చేపట్టాయి. మార్చి 15న కెనడా స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన ఫాల్కన్ 9 రాకెట్ క్రూ డ్రాగన్ ఆదివారం ఐఎస్కు చేరుకుంది. డ్రాగింగ్ ప్రక్రియ అందులోని 4 వ్యోమగాములు ఐఎస్లోకి ప్రవేశించారు. అనంతరం వీరికి బాధ్యతలు అప్పగించిన సునీత విల్మోర్లు భారత కాలక్రమాన ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటలకు తిరిగి ప్రయాణమయ్యారు. 17 గంటల అనంతరం డ్రాగన్ కాప్స్యూల్ భూ వాతావరణంలోకి బుధవారం తెల్లవారుజామున 2:41 గంటలకు ప్రవేశించింది. తరువాత దీని ఇంజన్లు ప్రజ్వలింపజేశాయి. ఈ సమయంలో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలుత 15,000 కిలోమీటర్ల వేగంతో వ్యోమనౌక భూమి దిశగా పనిచేసింది. భూమికి చేరువయ్యే కొద్దీ కొన్ని పారాషూట్లను ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. క్రమంగా వేగం తగ్గించుకుంటూ గంటకు 16,000 కిలోమీటర్ల వేగంతో 4 పారాషూట్ల సహాయంతో గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుంటూ ఫ్లోరిడా తీరంలో క్యాప్సూల్ సురక్షితంగా దిగింది. సరిగ్గా బుధవారం తెల్లవారుజామున 3:20 గంటలకు వ్యోమగామి భూమికి చేరింది. అనంతరం నాసా, అమెరికా నౌకాదళ సిబ్బంది క్యాప్సూల్ వద్దకు చేరుకుని దీనిని వెలికితీసి అందులోని వ్యోమగాములను బయటికి తీసుకొచ్చారు. అనంతరం వీరిని హ్యూస్టన్ జాన్స్ స్పేస్ సెంటర్కు తరలించి వైద్యం